శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కూకట్పల్లి హైదర్ నగర్ డివిజన్ కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందన్న విషయం ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ పూర్తి కావాల్సిన పనులే వాయిదా పడతాయని అనుకోలేదని ఉద్యమకారులు శ్రీకాంత్, లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక రైతులే కానీ ఒక పింఛన్దారులే కానీ ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు, పింఛన్లు ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 ఇయర్ అయిపోయింది, కాలాపం చేసుకుంటా మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నట్టు ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోశమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చాయి.